హాయ్ అండి. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, మీ అందరిలో మేము కూడా ఉండాలండి. మేమైతే మళ్ళీ మా చేలో ఇంకా పని చేస్తాకు వచ్చామండి. నిన్న గెలలు తీసి కమ్మలు తీసాం కదా, ఇంకా మిగిలిపోయి ఒక 25 చెట్లు దాకా ఉన్నాయండి. అవి కూడా బాగు చేయాలి. మరి ముందుగా టిఫిన్ అయితే చేస్తున్నాం. కరెంట్ సేవలు కోడి మీదకి ఎక్కేస్తున్నాయి. ఎడంగుండు తర్వాత ఇద్దు కానీ మడిసి ఎత్తున్నాయి తెలుగుదేశం కాళ్ళ. ఏం కరువు లేదు, అట్లా పెరిగి చెరుపుని కమ్మలు అయితే నేను తీసుకుంటానండి. ఇదిగో ఈ చెట్లు కాడ ఎలాగైతే తీసేసుకున్నాను. అంటే అక్కడైతే కరెంట్ సేవలు జాగ్రత్త చూస్తే అవన్నీ కరెంట్ సేవలే. మొదలు కూర్చుకోకు. అక్కడ బాటిల్ ఉంది, మంచిగా అట్టుకురావా. చెరుపు తీర్థం అయితే అయ్యిందండి, కానీ ఇంకా 12 చెట్లు అయితే ఉండిపోయినాయి. మరి అవి అయితే రేపు పొద్దున్న వచ్చాక మళ్ళీ తీయాలి. 12 చెట్లు అయితే మిగిలినాయండి. ఈ కరెంట్ లైన్ స్తంభంలో కాడ అయితే నిమ్మ మొక్కలు అయితే వేసుకున్నామండి. 9 మొక్కలు అయితే పట్టినాయి. ఇలాగా ఇదిగోండి నిమ్మ మొక్కలు. మరి ఇదైతే మామిడి చెట్టు అండి, చూసారు కదా నిన్న. కోతులు అయితే ఈ రకంగా దులిపేసి అయితే నా కాడకైతే ఇలా గొరికేసి వదిలేస్తాయి. రోజుకి ఇన్ని కాయలు అయితే ఇలా దులిపేస్తున్నాయి.
ఇక్కడ పండు ఉంది కొయ్యవా. అయ్ దా, అదైతే పండు అండి. కళ్ళాపు కింద దులిపేసినాయి. ఈ మామిడి చెట్టు తీసేస్తే ఆ చెట్లు పెరుగుతాయి, లేకపోతే చూడ ఎలాగడ్డం వచ్చేసినాయి. ఆ బద్ది తగేసేస్తే సరిపోదు. ఆ బద్దిని ఈ బద్ది తాగేసేస్తే ఆ బద్ది తగేస్తే కది మొక్క పెరిగాక ఇప్పుడు ఎండ ఎక్కువైంది కదండి, గేదెల కాడకైతే వెళ్ళిపోతున్నా. ఇక పని ఆపేసాం. మా సొంత పని మూలన అలాగే రోజుకి 15 చెట్లు 12 చెట్లు అలా చేసుకుంటున్నాం. ఉన్నాయి, రేపటితో అయిపోతాయండి. పచ్చదనకుతే కొద్దిగా బెటర్. మ్యాగీ మ్యాగీ తెస్తాను, కూర్చో. లేచారా? లే మా అమ్మ చేసిన రోటి పచ్చడి అండి. మరి ములక్కాయ కూర వేసి తిన్నాం మేము. మా ఆయన గారు అయితే రోటి పచ్చడి వేసుకున్నాడు. చాలా బాగుందండి. అన్నం వేసుకుంటాం కొంచెం. ఏంటయ్యి పచ్చిగంజలు ఇక 2 కేజీలు ఎక్కడానికి కూడా నుండి కొనుక్కొచ్చాను. అటు నుండి వస్తా. మా ఆయనగారు అయితే పెకసరపాలెం వెళ్ళారండి. మరొక అడుగు వెంకటరామగూడెం అడుగు కాడికి అయితే వెళ్ళి జీడి పిక్కలు అయితే కొనుక్కొచ్చాడు. పచ్చి జీడి గింజలు. మరి సాయంత్రం అయితే కూర వండుతానండి. అవునే లానట్టి కేరళ చదిరి గేదెల కాడికి వెళ్ళాలి. మంచిది తాతవా? ఫ్రిడ్జ్లో ఉన్నాయి చూడు. పప్పీలు అన్నం తినేసి వెళ్ళిపోనియండి. అప్పుడు గిన్నెలు అయితే కడుగుతాను. మబ్బు చూడు ఎలా ఫుల్గా పట్టేసింది. జాడుగా వేసుకొచ్చేస్తా. వెళ్ళగమ్మరా. మళ్ళీ చిరాగ్గా ఉంటుంది. సేలో పనిచేసి తిరిగి వచ్చేటప్పుడు అయితే మరి అనుకోని పరిస్థితి వల్ల మా ఆయన గారు పెకసరపాలెం వెళ్ళాల్సి వచ్చిందండి. వచ్చేటప్పుడైతే ఇలా చేలోకి వచ్చేసి గేదెలను ఎండగట్టేసి ఒట్టుగడ్డేసి ఇంటికి వెళ్ళి అన్నం తిన్నాకైతే మా ఆయన గారు పెకసరపాలెం వెళ్ళారండి. మళ్ళీ ఇప్పుడే వచ్చామండి గేదెల కాడకి. మా ఆయన అయితే గడ్డికి వెళ్ళాడు. మరి మబ్బు అయితే పుల్లుగా పట్టిందండి. ఓ ఊరుంటుంది మరి. చూడండి మబ్బు పుల్లుగా చుట్టూరు మూసేసింది.
సరే ఫ్రెండ్స్, రేపొద్దున మళ్ళీ వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి. ఈరోజుకి ఇంతే వీడియో.